కళ్ళు కూసున్నాడు అనుకుంటున్నారా? ప్లీజ్ వివరిస్తున్నారు వెంకటస్వామి గారు మళ్ళీ వస్తాను. ఎస్ తిరుపతి రెడ్డి గారు, సో ఏంటి బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? నిజంగానే తెలంగాణలో అటు కాంగ్రెస్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తుందని ఫీల్ అవుతున్నారా? అండ్ ఇంకొకటి, రఘునందన్ రావు కూడా నిన్న మాట్లాడడం జరిగింది. అది సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టినా ఏం కాదు, కానీ మిగతా వారు పెడితే మాత్రం ప్రాబ్లమా అన్నట్టు కూడా మాట్లాడారు. ఏంటి ఏమనుకోవచ్చు? నమస్తే అండి. అది ఆ పోలికే నాన్ సెన్స్ పోలిక అండి. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పోయింది అనుకున్నాం, పవన్ కళ్యాణ్ ఇక్కడ దానికి పోలికనే నాన్ సెన్స్. ఓకే, తిరుపతి రెడ్డి గారు మీరు చెప్పండి దానికి. మేడం, ఒకటి, మనం రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటులో అన్న వెంకటన్న చెప్పినట్టు ఎవరు ఎక్కడన్నా ప్రెస్ మీట్లు పెట్టచ్చు, ఎవరు ఎక్కడన్నా వాళ్ళ పార్టీలను విస్తరించుకోవచ్చు, ఎవరు ఎక్కడన్నా రాజకీయం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దుమారం లేపుతున్నటువంటిది ఏంటంటే అనవసరమైనటువంటి చర్చకు దారిస్తుంది. అంటే ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి కొంతమంది మాట్లాడే మాటలు అనవసరమైనటువంటి చర్చలకు దారి తీస్తున్నాయి. ఈ చర్చలు అనేటువంటివి తెలంగాణలో జరుగుతున్నటువంటి దోపిడీ పైన, తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమం పైన, తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన జరిగితే బాగుంటుందనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. రెండవది, ఈయన తెలంగాణలో వచ్చి అనవసరమైన మాటలు మాట్లాడిండ్రు అనేదానికి అంతకన్నా ముందు జరిగినటువంటి పరిణామాలు ఏమున్నాయి, వీళ్ళు ఏం మాట్లాడారు, ఈ మంత్రులు ఏం మాట్లాడారు, పెట్టిన తర్వాత మంత్రులు ఏం మాట్లాడారు అనే దాని గురించి మాట్లాడితే వీళ్ళు అనవసరంగా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది చాలా మంది మేధావులు చెప్తున్నటువంటిది. నీవు ఆంధ్ర వాళ్ళు గాని ఇక్కడ తెలంగాణ ఏ మేధావి చెప్పిండన్నా మేము తప్పుదో పట్టించినామని? అన్న నేను పూర్తి మాట్లాడిన తర్వాత మాట్లాడినా. చెప్పండి తిరుపతి రెడ్డి గారు చెప్పండి. మాట్లాడండి, నేను పూర్తిగా మాట్లాడు. మేధావులు నేనేమన్నంటే చెప్పినటువంటి విధానంలో తప్పు. పవన్ కళ్యాణ్ గారు నీ అయ్యే జాగిరాని, వీళ్ళు మా అయ్యే జాగిరని, అది కాదు. తెలంగాణలో ఎవరైనా ఏ పార్టీ అయినా ఎక్కడైనా పర్మిషన్లు తీసుకుని మీటింగ్ పెట్టేటువంటి అవకాశం ఉంది, పెట్టుకోవచ్చు. వాళ్ళు నోరు జారడం వల్ల ఈ రోజు అనవసరమైనటువంటి చర్చలకు దారులు తీస్తున్నటువంటిది ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి అని చెప్పింది వాస్తవం. ఇటువంటి దాంట్లో ఎక్కడైనా సరే ఒక ప్రజా ప్రతినిధిగా, ప్రజా నాయకుడిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆ విధమైనటువంటి మాట్లాడేటువంటి పద్ధతి కాదేమో నాకు కూడా అనిపించింది. ఇక్కడ ఆయన చేస్తున్నటువంటి దాంట్లో తెలంగాణ కోసము జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, తెలంగాణలో జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మాట్లాడితే బాగుంది. ఈ రోజు 10 ఏళ్ళు మనం కొట్లాడి 12 ఏళ్ళు అయింది. ఇప్పటికీ చాలా మంది బలిదానాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నిధుల కోసం, నియామకాల కోసము తెచ్చుకున్నటువంటి నీళ్ల కోసం తెచ్చుకున్నటువంటి దాంట్లో ఎంతవరకు మనం సక్సెస్ అయినామనేటువంటి దాని గురించి చర్చ జరగకుండా అనవసరమైన దాని గురించి చర్చ జరుగుతుంది అనేటువంటిది ఆవేదన. ఇక పోతే బీజేపీ అనేటువంటిది 1997లో కాకినాడలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికింది. అంటే ఎవరూ లేనటువంటి దాంట్లో కూడా 2014లో సుష్మా స్వరాజ్ పార్లమెంట్ లో మద్దతు పలికింది. బీజేపీకి సంబంధించి తెలంగాణలో ఏ ఒక్క ఎంపీ లేకపోయినా సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో 160 మంది ఎంపీలు తెలంగాణ కోసం మద్దతు పలికారు. అంటే బీజేపీ పాత్ర అనేటువంటిది తెలంగాణలో ఉంది అని చెప్పడానికి ఒకటి ఇప్పుడు సురేష్ గారు ఇంకొకటి ఏంటంటే కూడా పవన్ కళ్యాణ్ ఒక పాయింట్ క్లియర్ గా చెప్పారు. ఒక నిమిషం వెంకటస్వామి గారు, ఒక నిమిషం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మీ పాయింట్ మళ్ళీ చెప్పొచ్చు. సురేష్ గారు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుంది జనసేన అని ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు బీజేపీ వ్యూహం ఏంటి? ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నారు కదా, సో ఇక్కడ మాత్రం ఒంటరిగా వస్తుంది జనసేన. సో మీ వ్యూహం ఏంటి? బీజేపీ అనేటువంటిది జాతీయ పార్టీ, అక్కడ కూటమిలో ఉంది, వాస్తవము అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణలో మాత్రము ఖచ్చితంగా తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడానికే సిద్ధంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని కేంద్ర నాయకత్వము మరియు మా యొక్క రాష్ట్ర నాయకత్వము, రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి రామచంద్రరావు గారు చాలా సార్లు చెప్పారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గాని, మన ఎమ్మెల్యే ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో గాని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో గాని ఖచ్చితంగా ఎవరితో పొత్తు లేకుండా మేమే పోటీ చేస్తామన్న విషయాన్ని మా నాయకులందరూ చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒంటరిగా.